ఎలక్ట్రిసిటీని స్వాధీనం ఉంచుకోండి. మాకు మంచి చాలనేటువంటి వాతావరణం మీరు మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రాలు మైక్ సిస్టమ్ని స్వాధీనం ఉంచుకోమని కూడా అడుగుతున్నాం. జరగబోయే కార్యక్రమాల్లో మీరు ఉండండి, ప్రార్థించే వార్తలు మీరు ఉండండి, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఉత్తర ప్రత్యుత్తరాల భాగాలు మీరు ఉండమని కూడా అడుగుతున్నాం. సహాయం చేయండి, కరుణించండి, కటాక్షించండి మా ప్రభావ. ఈ కార్యక్రమం అంతా నీ మహిమార్థమే మీరు జరిపించుకోమని కూడా అడుగుతున్నాం. ఈ వాక్య ధ్యానంలో మీరు ఉండండి తండ్రి. నేను ఆరాధించే వార్త సత్యంతో ఆత్మతో దినం ఆరాధించే వారిగా చేయించండి. రేపు అయోగ్యం నిష్ప్రయోజనం మమ్మల్ని మరి మరుగుపరుచుకొని మా తండ్రి మనల్ని ఒక పోరగా మీరు వాడుకొని నీ మాటలు ఈ జీవ పాట మాకు వినిపించమని కోరుతున్నాం. తద్వారా మా హృదయాలను మేము నింపుకొని మా తండ్రి నింపబడిన హృదయాలతో మా గృహాలకు తిరిగి వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించమని కోరుతున్నాం. సహాయం చేయండి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నీ మహిమాంతం జరిగించుకోమని కోరుతున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కోరుచు. ఈ కొద్ది మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి లేచి దేవుని స్తుతిద్దాం. పితృపుత్ర సుతాత్మ తరపాటు పితృపుత్ర సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 689వ కీర్తన సర్వకృపా నిధి ప్రభు అనే పాటను కలిసి మనం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు దీన్ని సర్వకృపా నిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము. సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాగెదము ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై ఆపిని నన్ను కరుణించితివి. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై ఆపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పాడెదము ఆనందముతో సాగెదము. అల్పకాల శ్రమలను భరించా అనుదినము కృపణించితివి. నాకు నీ అడుగు జాడలలో నడచుట
సమయంలో ఉత్తర ప్రచుర భాగం గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి 55వ అధ్యాయము 1 నుండి 12 వరకు, మొదటి వచనం నుంచి 12 వచనం వరకు మనం ఉత్తర ప్రచుర చదువుకుందాం. మన మధ్యలో ఉన్న డెప్యూ భాగం ముందుకు వచ్చి ఉత్తర ప్రచుర భాగాన్ని వినిపించవలసిన కోసం వచనం మార్చి వచ్చిన మనంతా కూడా చదువుతాం. నెక్స్ట్గా 55వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. 55:1-11 తప్పికొని వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇండియకి ద్రాక్షారసమును పాల్గొనండి. చెవియొగ్గి నా ఎద్దకు రండి, మీరు మేడి అట్లా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపించిన శాశ్వత కృపను మీకు చూపుదను. నీవెరుగని జనులకు నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడెను, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించెను. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగాను ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నవి. నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చెను. నేను పంపిన కార్యమును సఫలము చేయును.
మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకుని పోబడు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాలు చేయను. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దూదగుండి చెట్లకు బదులుగా కొంచె వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవుడి పరిశుద్ధ వాక్యం తెలుసు. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగాన్ని మన మధ్య నుండి సొంతంగా ముందుకు వచ్చి దీన్ని వివరించవచ్చునిగా కోరుచు. దేవుని నామానికి వందనాలండి. మరొక ఆదివారం ఆయన స్థుతించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మహాభాగ్యం బట్టి ఆయనకి కనుక మహిమ కలుగుగాక. దేవుడా చదివినట్లుగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం ఒకసారి చూసుకుందామండి. మొదటి వచనము, తప్పిదనిన వారులారా నీడ ఎదురురండి, లోపల లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. ఇదేంటంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి ప్రవచించినటువంటి ప్రవచనం అండి. ఇశ్రాయేల్ ప్రజలు ఏంటి చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు, వాళ్ళ యొక్క సొంత శక్తి, వాళ్ళ యొక్క సొంత అన్ని విషయాల్లోనే మేము అనుకుని నడిపించుకుంటూ దేవునికి లోపడకుండా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వాటన్నిటి నుంచి విడుదల పొంది ఆయన సహవాసాన్ని కోరుకుంటూ ఆయన ఆశీర్వాదాలు అన్నింటినీ కూడా వాళ్ళు పొందుకోవాలని దేవుడు వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు. అయితే వీళ్ళు దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన వాటిని క్షమించి వాళ్ళని ఆ మంచి మార్గంలో జీవించడానికి యెషయా గారి ద్వారా ఈ యొక్క వాళ్ళు వచనాలు చెబుతున్నట్లుగా చూస్తున్నాం. ప్రకృతి రక్షణ పొందడానికి ప్రాముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే మనకి భక్తి, దేవుని యందు భక్తి, దేవుని యందు ఆఖరి కంటే మనం ఉండాలి. తర్వాత అలాగే ఉండాలని, క్షమాపణ పొందాలనే తీవ్రమైనటువంటి కోరిక కలిగి మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడండి, ఆయన మన కొరకు ఈ లోకానికి త్యాగభూతంగా ఎలాగొచ్చాడంటే అండి, ఆయన మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం ఆయన శిలువ మీద మరణం పొందడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపాలని. అది ఎలా చేయాలి, విశ్వాసం ద్వారా దేవుడి యొక్కకు వచ్చి మనం మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. దానికంటే ముందు దేవుని నీతి న్యాయాల పట్ల, ఆయన రాజ్యం పట్ల ఆకలి దొక్కలు కలిగి మనం ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎప్పుడు ఏదో విదేశీ వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ ఆయన రాజ్యం ఏంటి, ఆయన మన కొరకు ఏం శ్రమ పడ్డారో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఇవన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అలాగే యోహాను సువార్త 4:14 ఒకసారి చూద్దామండి. నేను మామూలుగా అంతా చెప్పేస్తున్నాను, మరి వాక్యాన్ని అది యోహాను 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగినప్పుడల్లా తప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే మనం దాహం గురించి మనం నీళ్ళకి ఈ కాలం ఎక్కువగా ఉంటాము. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు మంచివి కాదు, ట్యాప్ వాటర్లో ఏదో కలుస్తుంది, మరి బోరింగ్ వాటర్లో ఏదో కలుస్తుంది అని మనం ఏం చేస్తున్నామండి, మినరల్ వాటర్ కొనుక్కొని మరీ తాగుతున్నాం. ఇంతకుముందు నీళ్ళు ఎవరైనా కొనుక్కునేవారండి, ఇంట్లో నీళ్ళు ఉండేవి, బోరింగ్లు ఉండేవి, అందులో నీళ్ళు తాగేవారు. అప్పుడు ఏం జబ్బులు లేవు ఎవరికి, అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క బోరింగ్ నీళ్ళు మంచివి కాదు, ఆ యొక్క ట్యాప్ వాటర్ మంచిది కాదని మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని మనం తాగుతున్నాం. అయితే జబ్బులు రావట్లేదండి, వస్తున్నాయి కదా. అప్పుడు కంటే ఇప్పుడు జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయి కానీ అది దేవుడికే తెలుసు. కానీ మనం అనుకుంటున్నాం మనం చాలా శుభ్రంగా కొనుక్కొని మంచి మనం తాగుతున్నాం కాబట్టి మనకి ఏ జబ్బులు రావు అని మనం అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే ఆయన జీవ జల నదుల నీళ్ళను మనకి ఇస్తారట.
అవి తాగితే మనకి ఎప్పుడు దాహం ఉండదట. మరి ఆ యొక్క సమరేశ్వరి అక్కడికి మంచి ఎండలో వచ్చి కొత్తతోటి నీళ్ళు తీసుకెళ్లాలని వచ్చినప్పుడు దేవుడు ఆవిడికి చెప్తాడు, ఎందుకమ్మా ఈ నీళ్ళు తీసుకుంటున్నారా, నేను నీకు జీవజలాన్ని మూర్తిని ఇస్తాను, అది నువ్వు తాగితే నీకు ఎప్పుడు దాహం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, పాపం ఆ నీళ్ళు అయిపోయినా కూడా రాకుండా నాకు ఇచ్చేది. సరే, దేవుడు చెప్పే మాటలు ఒక మాట చెప్తే మనకి మళ్ళీ ఆయన మాట్లాడాడు అన్నటువంటి ఇష్టం పుట్టేటట్టుగా ఆయన మాట్లాడతారు. ఆ విధంగా ఆమెను మార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ నీటి గురించి ఆవిడ వచ్చింది, దేవుని ఇష్టంగా ఆవిడకి ఆ యొక్క జీవజాలాన్ని అంటే దేవుని యొక్క మాటల ద్వారా ఆమెను మార్చి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 7:37 కూడా చూద్దామండి. వాహనే 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొని అండ నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకునేవాడు. నా ఎందు విశ్వాసించి వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు బయలు పారునని బిగ్గరగా చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడు, అది దాహంగా ఉంటే నా దగ్గరికి రమ్మంటున్నారు. ఏం దాహం అది, మామూలు ఈ లోకపరమైన దాహం కాదు. దాహం వేసి చెడు మీద గోతం మీద తాగలేదు కాదు, మనకి దాహంగా ఉన్నప్పుడు అంటే దేవుని యొక్క ఆసక్తి మనకు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనకి మన యొక్క దాహాన్ని తీరుస్తాడు. మనం ఏ ముందు నిమిత్తమైతే దేవుడి దగ్గరికి వచ్చామో అది ఆ బాధ నుండి దేవుడు మనకి విడుదల ఇస్తాడు. అలాగే ఆహారం దానికి కాని దాని కొరకు మీరు ఏడాది లోకరించేది ఇదంతా కూడా దీంట్లోనే వచ్చేస్తుందండి. అయితే 6వ వచనం ఒకసారి చూద్దాము. జన్మలకు సాక్షిగా ఇదంతే ఆనందించి చెల్లెట్లు నా ఎదురుగంటే మీకు ఎన్ని ఏళ్ళ మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్యమైన చేశాను. అంటే దేవుడు దాన్ని ఎందుకు వచ్చినప్పుడు మనల్ని ఏ విధంగా అయితే భావిస్తారో ఆ విషయాలన్నీ ఇక్కడ రాయబడింది. ఇదిగో జన్మలకు సాక్షిగా అతన్ని నియమించారు, జన్మలకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించారు. నీ వెరుగని జనులను నేను పిలిచదు, నీ నెరుగని జనులు యెహోవా నీకు మహిమపరచడాన్ని చూసి నీ దేవుడే యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎంతకో పరిగెత్తించాలి. ఎందుకంటే మనము ఏం చేస్తామంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుడిలో మనం జీవించినట్లయితే దేవుడంటే తెలియని అన్యజనులు కూడా ఏం చేస్తారండి, మనల్ని చూసి దేవుణ్ణి తెలుసుకుంటారు. ఆ విధంగా మనం అంటే ప్రవక్తగా అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మనం దేవుడు ఎందుకు మనం పూజిస్తున్నాము, ఎందుకంటే ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన మరి మా ఏ యొక్క అద్వితీయ దేవుడు సృష్టికర్త సర్వశక్తి ఆయన దగ్గరికి వస్తే మనకు అన్నీ కూడా జరుగుతాయి అని దేవుడు మనం రక్షించే దేవుడిని నిజమైన దేవుడిని మనం నమ్మాలి. ఆ విధంగా నమ్మినట్లయితే దేవుడు మనం చేసే ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మనం చూస్తాం. ఆ విధంగా 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని. ఇర్మియా 29, 13, 14 ఒకసారి చూద్దామండి. ఇర్మియా 13, 14. మీరు నన్ను వెతికిన ఎడల పూత మనసుతో నన్ను గూర్చి విచారణ చేయి ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నారండి, మీరు నన్ను వెతికిన యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెతకండి. దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు, కానీ మనమే దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలు క్షమించమని దేవుడిని అడిగినట్లయితే దేవుడు మన పాపాలు క్షమించి మనకి రక్షణ ఇస్తాడు. రక్షణ ఉచితంగా ఇచ్చే రక్షణ, ఆయన పిలవగానే పలికే దేవుడు అని మనం నమ్మకపోతే మళ్ళీ మనం పిలిచినప్పుడు దేవుడు మనకు మాట వినడండి. ఆయన మనకి దొరకరు. ఇంకా ఆయన సమీపంలో ఉండగానే మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం దేవుని యొక్క రక్షణ పొందుకోబోతున్నాం. ఒక దినం రాబోతుంది, ఆ దినమందు ఆయన వెతికినా కూడా ఆయన దొరకరట. అందుకని ఒకసారి 2 కొరింథీ 6:12 6:1-2 చూద్దామండి. 2 కొరింథీ 6:1-2. కాగా మేము ఆయనతో నుండి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాము.
అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. అనుకూలంగా ఆయన దేవుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం దేవుడిని పట్టుకోవాలి. అప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది. అంతేగాని అంతా అయిపోయింది, ఇప్పుడు ఎందుకే నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పెద్దలు కనాలి, అన్నీ అయిపోయిన తర్వాత ముసలోడు అయిపోయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఇంకేం అవసరం ఉండదు కదా, అప్పుడు దేవుడిని పట్టుకుందాం, అప్పుడు దేవుడు మనకు రక్షణ ఇస్తాడు, ఇప్పుడు ఎందుకో అని మనం అనుకుంటా ఉంది. ఆ టైంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగిన దేవుడు నిన్ను ఏ మాత్రము కూడా అంగీకరించవు. ఎందుకంటే నీ సమయాన్ని అంతా వ్యర్థపరచవు, నీ యవన కాలాన్ని వ్యర్థపరచవు. నీవు మంచి వయసులో ఉన్నప్పుడు దేవుని ప్రకటించలేదు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. అప్పుడు ముసలికాలంలో నువ్వు దేవుడా 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 అన్నా కూడా దేవుడు వినడు. నీ కాలం అంతా ఎంత వృధా చేసావో నువ్వు చూసుకోమని చెప్తారు దేవుడు కదండి. నిజంగానే మనకి సమయం ఉన్నప్పుడు మనం ఈ రోజు చేయాలన్న పని ఈ రోజు మనం చెయ్యకపోతే రేపు చేద్దాం అనుకుని ప్రయత్నం రేపు లేకపోవచ్చు మనం. అప్పుడు ఎలా చేస్తాం ఆ పని? కాబట్టి ఏ రోజు పని ఆ రోజు ఈ రోజే రక్షణ మాట్లాడలేదు. కాబట్టి ఈ రోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మనం వేడుకోవాలి. ప్రభా నాకు రక్షణకు నీలో నన్ను జీవింప చేయి ప్రభా, నన్ను విడిచిపెట్టదు ప్రభా. మన దేవుడి మనస్ఫూర్తిగా అడిగినట్లయితే దేవుడు మనకి రక్షణ ఇస్తే ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తారు. అలాగే చదవద్దు కానీ రోమా 12:1-21 చదివినట్లయితే మనము మన శరీరాన్ని దేవుడికి ఎలా అప్పచెప్పుకోవాలో, మన కాళ్ళను, చేతులను, మనసును, ఆత్మను ఏ విధంగా దేవుడికి అప్పచెప్పుకోవాలో ఆ అధ్యాయంలో అంతా ఉంటుందండి. కాబట్టి మన దేవుడికి ఏ విధంగా అప్పచెప్పుకోవాలంటే మన శరీరాన్ని దేవుడికి సజీవ యాగంగా మనం అర్పించుకోవాలట. యాగం అంటే ఏంటండి? సజీవ యాగంగా అర్పించుకోవాలంటే మనం జీవించినంత కాలం మనలో ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుడిని మనం స్తుతిస్తూనే ఉండాలి. ఆ విధంగా తర్వాత భక్తిహీనులు తమ మార్గములను విలువలను, దుష్టులు తమ తలంపులను మానవలను వాడు ఎక్కువ వైపు తిరిగిన ఆయన వాడి ఎందుకు జాగ్రత్త. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించారు. మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయన క్షమిస్తారట. 8 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రావులు నా త్రావుల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆయన తలంపులు మన తలంపులు వంటివి. ఆయన మానవుడు కాదండి, ఏదో ఒక మాట చెప్పేసి దాన్ని మరి ఈరోజు ఒకలా చెప్పి రేపటికి ఆ మాట మార్చేసే దేవుడు కాదు. ఆయన మహాజ్ఞాని. ఆయన కానీ ఒక మాట చెప్పినట్టు బంగారు వాక్యం కూడా అదే. ఆయన కార్యాలు అప్పుడు కూడా మార్చలేరట. అవి సత్యాలు, ఆ కార్యాలు ఆయన మాట సత్యం. అటువంటి విధంగా మరి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావాలి. మనం మన హృదయాల్లో ఆయన వెతికిన హృదయంతో దేవుని వైపు తిరిగిన ఎడల మనం ఏమిటంటే ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, ఒక తాగుబోతుంటారు, లేకపోతే ఒక వ్యభిచారి ఉంటారు. వాళ్ళు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్ళదండి. దేవుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు అలాంటి పాపులు కంటే కదా దేవుని లోకానికి వచ్చాడు. వాళ్ళు మార్చినప్పుడు వాళ్ళు మారిపోయి దేవుని స్థుతిస్తూ దేవునితో ఉంటున్నప్పుడు అరే వీడు తాగుబోతుడురా, వీడు ఆ యొక్క వ్యభిచారం చేసేవాడురా అని మనం ఎన్నటి చూపకూడదు. ఎందుకంటే వారి క్రియలు మారిపోయినాయి, వారి మాట మారిపోయింది, వారి నడత మారిపోయింది, అన్ని మారిపోయినాయి. ఎందుకు మారిపోయింది? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు అతన్ని మార్చేసేది, ఆ హృదయాన్ని మార్చేసాడు. పాపపు హృదయం అతనిలో లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన అంతా మార్చుకొని దేవునికి ఇష్టలుగా జీవిస్తారట. దేవుని తలంపులు అటువంటి తలంపులు. కానీ మన తలంపులు ఎలా ఉంటాయంటే మన ఇష్టానుసారంగా జీవించి ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు అంత పర్వాలేదు, ఎప్పుడు నా వయసు ఉంది, నాకు బలం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు హోదా ఉంది, అన్నీ ఉంది, ఇప్పుడు ఎందుకులే, ఎప్పుడో వెళ్దాంలే, టైం ఉన్నదిలే అని మనం ఆలోచించుకుంటా ఉంటామట. అలా ఆలోచించుకుంటా ఉంటే దేవుడిని సమయాన్ని అంతా వ్యర్థపరిచేవు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా కూడా నాకు సమయం లేదు, నిన్ను సరి చేయడానికి దేవుడు చెప్తాడట. కాబట్టి మనం ఏం చేయాలండి? మన తలంపులు మానేయాల, దేవుని వైపు తిరగాలి. దేవుడు ఏ విధంగా అయితే మాదిరిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఉన్నాడో ఆ విధంగా మనం కూడా జీవించడానికి ఇష్టపడాలి. 9వ వచనం, ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. చూసారా ఎంత ఎత్తు అంటే ఆకాశం కంటే ఎత్తుగా.
మన తలంపులు అంటే మనం ఎక్కడెక్కడ ఆలోచిస్తాం, ఈ రోజు ఈ పని చేసేసాం, రేపు ఇంకో పని చేయొచ్చులే అని అక్కడికక్కడికి సరిపెట్టేస్తాం. మన తలంపులు అలాగే ఉంటాయి, కానీ దేవుని తలంపులు చాలా ఎత్తైనమాట, ఆకాశం అంత ఎత్తైనమాట. అంత తలంపులు కలిగే ఉంటారు ఆయన. మనమైతే అంత మరి ఆయన గురించి మనం ఆలోచించుకుంటా అంత మంచి దేవుని మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో ఒకసారి మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి. కాబట్టి మనం ఆది దేవుల్లో జీవించి ఆయనకు మహిమకరంగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. ఆకాశం భూమికి ఎంత ఎత్తున మార్పు. అయితే 11 వచ్చిన చూసినట్టే వర్షమును హిమమును ఆకాశమును రచి అక్కడికి వేలాము మరలక భూమిని కలిపి విత్తనానికి విత్తనములను భుజించు వారికి ఆహారమును కలిగినకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చెయ్యను, అలాగేనో నోట నుండి వచ్చినో ఉండదు. దేవుడు ఏం చెప్తున్నారు? వర్షము హిమము ఆకాశం నుండి వస్తుంది. వర్షం ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి ఆకాశం నుంచే కదా వస్తుంది. మంచు కూడా ఎక్కడ కురుస్తుంది? ఆకాశం నుంచి. మరి అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? అవి వర్షం వెనక్కి వెళ్ళిపోతుందా? వర్షం కురిస్తే నీళ్ళన్నీ క్రిందే ఉంటాయి, క్రిందే పారుతాయి, అంతేగాని పైకి వెళ్ళు. ఆ విధంగా ఆయన మాటలు కూడా అలా ఉంటాయని. కాబట్టి ఆ యొక్క వర్షం మంచు మనకి దేవుడు కురిపించినప్పుడు అవి ఏం చేస్తున్నాయండి? పంటలకు నీళ్ళు ఇస్తున్నాయి, పంటలు పండేటట్లు చేస్తున్నాయి, మనకు ఆహారం ఉండేటట్లు చేస్తున్నాయి. దేవుని మాట సత్యము. ఆయన ఆకాశం మీద సెలవిస్తే మరి ఆ వర్షము హిమము క్రిందకు వచ్చి మరి పంటలు పండించి మనకి సమృద్ధిగా పంటనిచ్చి ఆహారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మాట ఆ విధముగా ఉంటుంది. నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిగా నెరవేర్చింది. నేను పంపిన కార్యములు సఫలము చెంది సఫలము చెంది. ఆయన మాట ఏంటండి? ఆయన మాట నెరవేరి భూమి మీద నెరవేరినటువంటి మాట. దేవుని మాట వచ్చిన వెంటనే మనం ఏమనుకోవాలి? అది దేవుని వాక్యం అని మనం నమ్మాలి. దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ఎవరెవరితో మాట్లాడండి? ఆయన మాట్లాడటం అంటే ఆయన వాక్యం. ఆయన మాటలు మన వాక్యం ద్వారా ఇప్పుడు మనం చదువుకుంటాం. ఆయన మాటలు సత్యము. మొట్టమొదటిగా ఎవరితోటి? ఆదాము అవ్వతో మాట్లాడాడు, తర్వాత అబ్రహాముతో మాట్లాడారు. అంటే రిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ నేను మరి ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. ఆదికాండం 2:16-17 చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడాడు. అది ఆ మాట సత్యం, ఆ మాటే వాక్యం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆదికాండం 12:1-37 చదివినట్లయితే అబ్రహాముతో మాట్లాడాడు. తర్వాత ఇస్సాకుతో ఆదికాండం 26:1-5 వరకు ఇస్సాకుతో మాట్లాడాడు. యాకోబుతో ఆదికాండం 28:13-15 వరకు మరి ఇస్సాకుతో మాట్లాడాడు. మోషేతో నిర్గమాకాండం 3:4 దేవుడు మోషేతో మాట్లాడాడు. అలాగే ఆ సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రభుత్వం కూడా మాట్లాడినట్లు చూసి. అలాగే మన బైబిల్లో చదువుతాం, ప్రవక్తలతో మాట్లాడుతున్నారు, భక్తులతో మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా ఏంటండి? సత్యము, అవి కల్పితము కాదని దేవుడు చెప్తున్నారు. ఆ మాట ఆయన మాట. ఆయన మాట్లాడిన మాట మనం బైబిల్లో మనం ఇప్పుడు చదువుకుంటాం. వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆ మాటలు మనం ఇప్పుడు బైబిల్లో చదువుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుడు ఇచ్చినటువంటి మాట వృధా కాదు. ఆ మాటను మనం నమ్మాలి. మనం అలా వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు మన పట్ల ఏం చేస్తున్నారో, దేవుని కార్యాలు మన పట్ల ఎలాగ నెరవేరుతున్నాయో ఎప్పుడన్నా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఈ రోజు అయిపోయిందా? పోనీలో ఈ రోజులో చేయవలసిన అన్నీ అయిపోయింది, పర్వాలేదు, రేపటి గురించి ఆలోచిస్తాము. అంతేకాని ఈ రోజు చేయవలసిన పని మనం చేసామా? దేవునికి ఎంత సమయాన్ని ఇచ్చాము, ఎంత టైంలో ప్రార్థన చేసాము, ఎంత టైంలో బైబిల్ చదివాము అనే విషయం మనం ఆలోచించాలి. దేవుడికి సమయాన్ని ఇవ్వము, మన పనులన్నీ బాగానే చేసుకుంటాం, కానీ ఆయనకి సమయాన్ని ఇవ్వము. దేవుడు ఎప్పుడు నా దగ్గరికి వస్తారా అని చేతులు చాపుకొని వెళ్ళబడుతున్నారట, మనం వెళ్ళట్లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మన గజ్జికొచ్చి మనతో ఉండి మళ్ళా మనల్ని తీసుకొని దేవుని ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళాలని అక్కడ ఆజ్ఞలు పొంది ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చిన పని నెరవేర్చుకుంటారు, కానీ మనమే ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఎంతమంది అండి దేవునితో నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఆశ కలిగి ఉన్నాం. మనం అలాగా ఆశ కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవుడు ఎలాగ మనం ఉండమన్నాడో, దేవుని ఆజ్ఞలు అన్నిటికీ కూడా మనం కైకున్నారా? ఏది చెయ్యొద్దన్నారా అది చేస్తే దేవుడు ఇంత డబ్బు నాకు ఇవ్వండి అనలేదు, ఇంత ఎత్తు విగ్రహం నాకు చెయ్యండి అని దేవుడు చెప్పలేదు. ఆయన హృదయాన్ని అడిగాడు. మన హృదయం మంచిగా పరిశుద్ధంగా ఉంటే చాలు, అది మారితే చాలు. దేవుడికి
అనుకూలంగా ఉంటే చాలు. అదే దేవుడు అడిగాడు, అదే మన దేవునికి ఎవరా పత్రం. మన ఇష్టానుసారంగా జీవించి దేవుడా 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 అంటున్నాం. దేవుడు మన మాట మన ప్రార్థన ఆలకించడండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించుకున్నారు. అటువంటి ఆరాధన దేవునికి కావాలి. కాబట్టి మనం ఏదో ముఖస్థితిగా ప్రార్థన చేసేసి మరి దేవుని ప్రార్థన చేస్తే నేను ఈ వేటకి అయిపోయింది, ఆదివారం చర్చకి వెళ్ళిపోయాను, పర్వాలేదు అయిపోయింది, ఇంక వారం వరకు ఏం పర్వాలేదు అనుకుని మనం ఉండకూడదు. రోజు రోజు కూడా మన దేవునితో సాంగత్యం కలిగి ఉండాలి, దేవుని కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞకు మనం లోపడాలి. ఈ విధంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇలా వారి ప్రవర్తనలో మనకి హెచ్చరిస్తున్నారు. మనకి ఇశ్రాయేల్ ప్రజలకి హెచ్చరిస్తున్నారు అంటే ఆయన మనల్ని మనం కూడా ఇశ్రాయేల్ ప్రజలమే, ఆయన ప్రజలమే. మనం కూడా వీటినన్నింటినీ అన్వయించుకోవాలి. మీరు సంతోషకరముగా బయలుదేరదు, సమాధానం పొంది తోడుకొని పోకూడదు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాలను చెయ్యను, పొలంలో చిక్కని చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు వేసును, ముళ్ళ కొండి చెట్లకు బదులుగా ముందు వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన పుట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపకం ఉండదు. మనం ఎప్పుడైతే దేవునికి మనం లోబడి ఉంటామో మనం ఇవన్నీ పొందుకుంటామండి. సమృద్ధిని పొందుకుంటాం, మంచి చెట్లు మంచి ఫలాన్ని ఇస్తాయి, అలాగే భూమి మంచి ఫలం ఇస్తుంది మనకి. మనలో మనం చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని నమ్మకుండా ఆయన గురించి మనం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా జీవించినప్పుడు, అలాగే సుధమ గోమరాలో ఉన్నటువంటి ప్రజలు జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? అగ్ని గంధకాలతోటి అక్కడంతా కాల్ చేశాడు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం. ఏంటి భూకంపాలు, సునామీలు, ఇవన్నీ అక్కడ అగ్ని వచ్చింది, ఇక్కడ అగ్ని వచ్చింది, ఇది అలాగైపోయింది అలాగైపోయింది అని చెప్పి మనం వింటున్నాం కదా. ఇవన్నీ ఎందుకు? అక్కడ పాపం పండిపోతుంది. దేవుడు బుద్ధి చెప్పడానికి ఇటువంటి విషయాలన్నీ సూచనగా మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలండి? రోజు రోజుకి దేవుడికి భయపడి మనం జీవించాలి. ఈ రోజు నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఎలా జీవించాను, దేవునికి వ్యతిరేకంగా జీవించాను, ఆ ప్రభావ నన్ను క్షమించండి, నేను ఎలా ఈ రోజంతా నేను ఎలా సమయాన్ని వ్యర్థపరుచుకున్నాను, నన్ను క్షమించండి ప్రభావ, రేపటికి నన్ను సిద్ధపరచండి ప్రభావ అని మనం ప్రార్థన చేసుకోవాలి. హెచ్చరికలన్నీ మన యొక్క నిజ జీవితంలో మనం ఎలా జీవించాలో దాని గురించి మనకి చెప్పబడుతున్నాయండి. మనం తెలుసుకుంటున్నాము, దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించాలి. దేవుడి చిన్న వాక్యాన్ని మనం పిల్లలు జీవించిన దాకా అదే చక్కని మాటలు ఎస్ఏ గ్రంథంలోంచి మనకి అమ్మగా తెలియజేశారు. జీవాహారం, నిత్యమైనటువంటి ఆహారం గురించి, జీవ జలాల గురించి, ఇంకా అలాగే మనం దేవుని యొక్క తలంపులు, మన తలంపులు ఎలా ఉంటాయి, మన జీవితం ఎలా ఉండాలన్న విషయాలు కూడా పూర్తమైన రీతిలో చక్కగా మరి మనకు తెలియజేసిన సొంతం గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామండి. మన వచ్చిన దేవుడి పిల్లల ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మనందరం కూడా కళ్ళు మూసుకొని విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన గురించి, మన కుటుంబాల గురించి, సంఘం గురించి, సార్వత్రిక సంఘం గురించి, దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మనం దేవునికి విజ్ఞాపన చేసుకున్నాం. ఈ మందిరాలను ప్రవేశపెట్టుకున్నట్టు సజీవులుగా వచ్చిన ఆరోగ్యించబడుతున్న ప్రభావాన్ని మమ్మల్ందరూ తల్లి సజీవులకు వచ్చి ఆయన మరోసారి తల్లి మీ పునరుద్ధాన్ని ప్రవేశపెట్టాలి. విషయంలో కుటుంబ పెట్టుకుంటున్నాం. ఈ దినస్తులకు అనేక మంది దర్శించుకోవడానికి చేసేదండి. అయ్యా తండ్రి, మేమైతే గొప్ప వారికి శ్రేష్ఠులుగా మీరు ఇచ్చి దాన్ని మీ గొప్ప భద్రపరిచిన తండ్రివరైనా అయ్యా మీ మాటలు వినడానికి తండ్రిగా మరోసారి తండ్రి మా జీవితాలను సహాయం చేసేటువంటి ఎవరైతే రావాల్సిందే మమ్మల్ని ఎవరైతే వేసుకుంటారో సహాయం చేయడం అడ్డంగా తొలగించేయడం ప్రతి కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోవడం తండ్రి ఈ మందిరం రావడానికి తండ్రి దేవుని పట్ల తన విశ్వాసం నుంచి తండ్రి మీ మందిరంలో గడపడానికి వస్తుంది కాబట్టి అడ్డంకులు తీసివేయడం మా ప్రవర్తండి. మీ కృప గొప్పది మా ప్రవర్తన, మీ ప్రేమ గొప్పది మా ప్రవర్తన. మీరు లేకుండా తను మేము ఏమి చేసినట్టుగా మా ప్రభావ అది ముందుకు సాగుతూ నెరవేరుదని మాట్లాడుతున్నారు మా ప్రవర్తన. సమస్తము మీరే ఉన్నారు మా ప్రభావ, మా శక్తి మా తండ్రి, మా మార్గం మీరే, మా జీవం మీరే ఉన్నారు మా ప్రవర్తన. ఎవరైనా ఏ ఒక్కరైతే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మా ప్రవర్తన, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. కావాల్సిన ఆత్మీయ ఆహారం డైట్ చేయాలి మా ప్రవర్తన. మీరు వందనాలు స్తోత్రాలు వేస్తే తండ్రి. అనేక కుటుంబాలు తండ్రి ఎవరైనా శోధనలు తండ్రి వ్యాధులు ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది మా ప్రవర్తన. అయ్యా నా దైర్యాన్ని వేసే తండ్రి యోగ
ప్రభావ మీరు వైద్యం చేస్తే ప్రతి వారు స్వస్థపడుతుంది మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హృదయ నెమ్మది లేనట్లేదు అని చెప్పి తండ్రి వారితో మాట్లాడండి మా ప్రభావ మీరే మంచి స్నేహితుడిగా ఉన్నారు మా ప్రభావ తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. వారు ఇల్లోక తండ్రి మాలిన్యం అంటకుండా మా ప్రభావ తండ్రి పరలోకం తండ్రి వారు పరలోక కృష్ణ కలిగి తండ్రి ఎవరైనా మీ సేవకులు పరిగణ సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. ఎవరైనా అయ్యా ఏ ఒక్కరు విడిచిపెట్టడం వీల్లేదు మా ప్రభావ తండ్రి. ప్రతి ఒక్కరి జ్ఞాపకంతో అందరూ మారు మర్చిపోండి తండ్రి. ప్రార్థించండి మోకరించండి ప్రతి మోకాలు మీ సంఘంలో ఉండే ప్రభావ గైడ్ చేయండి మా ప్రభావ. నిజమైన దేవుని ఎరిగి తండ్రి నిజమైన దేవుని ఆజ్ఞలు పైకొని ముందుకు సాగడం సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. అవును మా ప్రభావ మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది మా ప్రభావ తండ్రి. అయ్యా మీరు మాట్లాడితేనే మాకు జీవం కలుగుతుంది మా ప్రభావ. తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంగా మా ప్రభావ ముట్టండి స్వస్థపరచండి మా ప్రభావ. అనేక సార్లు హాస్పిటల్ గడపగొప్పుతున్నారు మా ప్రభావ తండ్రి. వారు మాట్లాడండి వారిని క్షమించండి వారి పాపాలు తీసివేస్తండి. రోగులుగా ఉన్నప్పుడు తండ్రి వారు ముట్టి స్వస్థపడి సహాయం చేసి సాక్షులు ఎదుర్కొని మా ప్రభావ తండ్రి. వృద్ధాపిల్లలను జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ దగ్గర దినాలంతా ఎండలు తండ్రి వడగాల గురించి మీరు కాచి కాపాడి రక్షించడం భద్రపరచండి మీకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది తండ్రి తెలియని మమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేసి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. యవనస్తులు జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ యవనస్తులు అనేక సార్లు పిల్లుగా తొట్టిల్లుతారని చిల్లుగా చుట్టూలో పడి శ్రమంలో పడిపోతారని పాపంలో పడిపోతారని మాట్లాడుతున్నారు మా ప్రభావ. అటు రీతిగా తండ్రి ఆయన పురుగస్తులు శక్తిని ఎవరు ఉండకుండా మా ప్రభావ తండ్రి దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి వాక్యానికి లోబడి తండ్రి వాక్యానికి ఆకర్షితులుగా ఉంటుంది వారిని మార్చండి మా ప్రభావ తండ్రి. వారి జీవితంలో బిల్లులు సహాయం చేయండి మా ప్రభావ. తండ్రి మిడవ తల్లి తల్లిదండ్రులు మాట్లాడిన ప్రభావ గైడ్ చేయండి మా ప్రభావ తండ్రి. వారి వాక్యం తండ్రి పండుగ మీద వారు ఇల్లు కట్టుకోవడం సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. తండ్రి సండే స్కూల్ జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ ప్రతి బిడ్డలు తండ్రి బాల్యంలో అంటుండే కదండి మీరు వాక్యాన్ని చదివి తండ్రి మీ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే మా ప్రభావ తండ్రి వారిని కూడా తప్పుకోకుండా తండ్రి వారి జీవితాల్లో పనిచేస్తున్న మేము మాట్లాడుతున్నారు మా ప్రభావ. బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆత్మీయ నేరుగా బిడ్డలు గైడ్ చేయండి. వారి కుటుంబాలు మీరు ఆశీర్వాదం గైడ్ చేయండి మా ప్రభావ. ఎవరైనా దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక ప్రాంతాలు తండ్రి ఈ దిన ప్రాంతాలలో ఆరాధన తండ్రి అనేక అడ్డంకులుగా ఉండి తండ్రి వారికి తండ్రి అనేక బాధలు పడుతున్నారు మా ప్రభావం. మోకరించి తండ్రి బోధన చేస్తున్నారు మా ప్రభావ. అయ్యా భూమి మీద ప్రతి క్రైస్తవులు మరుగుతున్న భారతదేశం ప్రతి మాధ్యమంతో ప్రతి క్రైస్తవుడికి మా ప్రభావ భారతదేశంలో తండ్రి తన ఇష్ట దైవాన్ని నిజ దైవాన్ని తండ్రి అయ్యా స్వేచ్ఛగా తండ్రి ప్రశాంతంగా ఆరాధించుకునే కృపదేశ అట్టి పరిస్థితులు మీరు కలుగు చేయండి మా ప్రభావ తండ్రి. ఈ సన్ని రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి ఎవరైనా క్రైస్తవుల వ్యతిరేక రూపంలో ప్రతి చట్టాన్ని వేస్తున్నాంలో లయపరచండి మా ప్రభావ. మీకు వేసే ఎవరైనా తండ్రి పాలకులను జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. గవర్నమెంట్ జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి అయ్యా క్రైస్తవులు తండ్రి సోటి మామూలుగా గుర్తించదని వారి స్వేచ్ఛను మత స్వేచ్ఛను వారికి సహాయం చేయండి మా ప్రభావ. మీకు ఏ రకమైన అడ్డంకులు లేకుండా తండ్రి మీ సువార్త సాగడానికి తండ్రి భారతదేశం క్రైస్తవ రాజ్యంగా మారడానికి కృప దయచేయండి మా ప్రభావ. మీకు అంతర్గతంగా జరుగుతున్న యుద్ధాలను బట్టి అనేకమైన తండ్రి మనుషులకు సామాన్య జీవన విస్తులు తండ్రి చాలా కష్టంగా ఉన్నప్పుడు తండ్రి మేము వారితో మాట్లాడి విదేశాలతో మీరు మాట్లాడి మా ఇరాన్ అమెరికాతో ప్రభుత్వం మీరు మాట్లాడి మా ప్రభావ. అయ్యా నేను దినాలు తండ్రి ఏది శాంతి ఒప్పందం చేస్తున్నాను మా ప్రభావ తండ్రి వారి కట్టుబడి ఉండడానికి సహాయం చేయండి మా ప్రభావ. వారితో మీరు మాట్లాడండి మా ప్రభావ. దేశ తండ్రి ప్రపంచ శాంతిని దయచేయండి మా ప్రభావ తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఏదైనా తండ్రి క్రైస్తవుని తండ్రి క్రీస్తులు ఎరిగిన దేశాలు తండ్రి యుద్ధానికి కాలు దూకుండగా తండ్రి మీకు నామానికి మహిమకరంగా ఉండట్లేదు మా ప్రభావ తండ్రి. మీ నామానికి అవమానం అవుతుంది మా ప్రభావ తండ్రి. బిడ్డలతో మీరు మాట్లాడే తండ్రి ఇరుగు తన దేశాలతో క్షేమంగా కూడా సహాయం చేయమని అటు విధిగా ఇండియా జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని గారి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పూర్వగాసులు ఫెలోషిప్ జ్ఞాపకం చేసుకుని ఈ సన్నిధిలో ఎంతో సాగుతున్న అనేక కార్యక్రమాలు తండ్రి తండ్రి పెండింగ్ ఉంటుండగా తండ్రి మీ కృప దయచేసి ఆర్థిక దయచేయమని దూర ప్రాంతాల సూచిస్తున్న జ్ఞాపకం చేసుకుని వారికి సంఘ పట్ల ప్రేమ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగ సహాయం చేయండి మా ప్రభావ. ఈ సంఘానికి తండ్రి కన్స్ట్రక్షన్ విషయంలో తండ్రి అనేకమైన పని బాకీ ఉంది మా ప్రభావ. కార్యక్రమం ముందుకు సాగ సహాయం చేయండి. అధికారులు తండ్రి అయ్యా మనకు అనుకూలంగా కృప దయచేయండి మా ప్రభావ. అనేక మంది రానున్న దినాల తండ్రి ఇక్కడ వాక్యం అనే ఆహారం భుజించడానికి తండ్రి తండ్రి మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక మంది సేవకులు మీరు లేకపోతున్న మీకు వందనాలు మా ప్రభావ తండ్రి. ఇవ్వనైనా సువార్తను చెప్పే స్థలంగా తండ్రి బైబుల్ స్టడీస్ జరిగే స్థలంగా ఉండడానికి మీ కృప దయచేయండి మా ప్రభావ తండ్రి. అవును మా ప్రభావ. అయ్యా అంచు దినాలతో వాక్యం కరిగిపోతూ మాట్లాడుతున్నాము మా ప్రభావ తండ్రి. మేమే ప్రతి ఒక్కరి మేము హృదయాల్లో వాక్యాలు దాచుకుని మా ప్రభావ తండ్రి ఆ వాక్యాల ద్వారా తండ్రి తండ్రి నేను ఇరుగు పొరుగు వారిని తండ్రి స్నేహితులను వెలిగించడానికి సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చే గొప్ప గొప్ప వందనాలు ప్రవేశించండి అయ్యా. మీరు మరోసారి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని మీ కృప దయచి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ కృప దయచేయమని తండ్రి. అయ్యా మా సంఘంలో తండ్రి ఆహారం ఉన్నట్లుగా మీరు దీవించండి ఆశీర్వదించండి. అనేక మంది పేదలకు సహాయం చేయండి కృప దయచేయండి మా ప్రభావ. సమస్త మహిమ గంతులు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. మరి పైల రామనామం ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్ వాక్యం
పి అనిల్ కుమార్, ఎం జయం. ఆయన మంత్రగా చేసిన దాన్ని ఎవడో చక్కపరచును. ప్రసంగి 7:13. ఆయన చేసిన దాన్ని, ఆయన వంటలు చేసిన దాన్ని ఎంత చక్కపరచదు. ప్రసంగి 7:12. విశ్వాస ప్రమాణం చెప్తున్నామండి. అందరూ లేచి నిలబడదాం. మన మధ్యన విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్తున్నాను. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నామని నమ్ముచున్నాను. అందరూ కూర్చున్నాం. సాక్ష్యములు తెలియజేసుకున్నామండి. దేవుడు మన పట్ల, కుటుంబాల పట్ల, సంఘం పట్ల చేసిన మేల్ని, భౌతికమైన మేలు, ఆత్మీయ మేల్ని సాక్ష్యాల రూపంలో పంచుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యములు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రేమకి వందనాలండి. ఇప్పుడు ఉన్న అమ్మగారికి, అయ్యగారికి, బిడ్డలందరికీ నా సాక్ష్యం ఏంటంటే సంవత్సరం నుండి గ్యాసు నా పేరుకు రాలేదండి. రాకపోతే మా అన్నీ కూడా 8 సార్లు వెళ్ళాడండి. మా పాప కూడా ఎంజా కూడా కాలేజీ నుండి అక్కడి నుండి అక్కడికి ఎండతోటి నడిచి వెళ్ళేదంటండి. వాళ్ళేమో అన్న అవుతుంది అవుతుంది అవుతుంది. నేను కూడా 4 సార్లు వెళ్ళానండి. వెళ్తే అవుతుందమ్మా అవుతుందమ్మా అని అంటే ఏంటి ఎందువల్ల అవ్వకుంటాను అని సుమతమ్మ గారికి ఫోన్ చేసి అమ్మగారు గ్యాస్ బంద్ అవ్వలేదు ఎందువల్ల అంటే సచివాలయం ఏడకు భయం పడుతూ ఇప్పుడేమో గ్యాస్ పొరుగు అయిపోయిందన్నా అక్కడ ఏదో యుద్ధాలు జరుగుతాయి అని అన్నానండి. అయితే మళ్ళీ నేను దేవుని ఒకటాడుకో వెళ్తే వెళ్ళి గొప్పగా వెళ్తే పెందులు తెల్లి వస్తే 100 రూపాయలు అయిపోయింది. రోజు వెళ్ళినప్పుడు వెళ్ళాను. తండ్రి ఛార్జీలు రోజు 100 రూపాయలు అవుతుంది వెళ్ళినప్పుడు వెళ్ళాను. నా పరిస్థితి నీకు తెలుసు కదా అనుకోవాలి. జంక్షన్ నడిచి వెళ్ళడం, ఎంతతోటి నడిచి రావడం, మళ్ళీ అక్కడ ఎక్కడం, మళ్ళీ అక్కడ తిరగడం. అయితే అలాగ వెళ్తాను. నేను ఒకసారి ఎంతతోటి వెళ్ళామండి. వెళ్తే నాకే గేరెత్తిపోయి పెందుర్తి నుండి ఇంటికి రాబోతాడు. గేరెత్తిపోయి
పడుకుంటూ 4 గంటల వరకు గేట్ తాకలేదండి. నేను అనుకున్నాను నా బిడ్డ రోజు ఎందుకు నడిచి వెళ్తాను, నేను నాకైతే ఇలాగైపోతుంది, దాన్ని కట్టి అలాగవుతుందని నేను అనుకునేదాన్ని. దేవుడండి నేను మొన్న వెళ్ళినప్పుడు 2 సార్లు వెళ్ళాను, 2 సార్లు వచ్చాను. వాళ్ళు ఒకటన్నారు, అన్నా ఫోన్ పట్టుకొని వస్తే నేను చెయ్యగలను కానీ ఫోన్ రాకుండా నేనేమీ చెయ్యలేమండి అన్నారు. సోమవారం నేను నా బిడ్డ వెళ్ళామండి. వెళ్తే దేవుడు ఎంతో సహాయం చేశాడండి. గ్యాస్ బండ నా పేరు బిడ్డ ఫోన్ నెంబర్కి ఎక్కినట్టు దేవుడు సహాయం చేశాడండి. ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటాడండి. నా బిడ్డ కోసం కూడా తండ్రి ప్రార్థన చేయండి. 2 సంవత్సరాల నుండి నేను ఫీజు కట్టలేదండి. 2 సంవత్సరాల నుండి కట్టకపోతాలేమో ఆల్ టికెట్ రాకుండా చేసేదండి. నాకైతే తెలియదు. వాళ్ళేమో తల్లిదండ్రులు ఇప్పుడు గవర్నమెంట్ ఎత్తారనేమో మెసేజ్లు అందరికీ ఎత్తారండి. ఈ సంవత్సరం 70,000 రూపాయలు కట్టాలని మెసేజ్ వచ్చిందండి. మొన్నేమో పంచాయత్ ఆఫీస్కి అక్కడికి వెళ్తే చూసి నెలతో వేస్తారమ్మని చెప్పారండి. మీ అందరూ ప్రార్థన చేయండి. నా బిడ్డ పేరు రాసి ఆ కాగితాల్లోని ఆ 70,000 రూపాయలు నేను కట్టలేనండి. దేవుడు వచ్చినట్టు ప్రార్థన చేయండి. ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించిందాక. నామానికి వందనాలండి. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే నేను ఈ వీక్ లాస్ట్ వీక్ ఫ్రైడే రెగ్యులర్గా నేను ఫాస్టింగ్ ఉంటాను. ఫ్రైడే అలానే ఉన్నాను. ఫాస్టింగ్ ఉన్నానని కాదు కానీ నాకు నార్మల్గా స్టమక్ పెయిన్ వస్తుంది. అంటే కంటిన్యూగా కాదు, అలా నెమ్మదిగా వచ్చి తగ్గుతుంది. మళ్ళీ అలాగే సాటర్డే కూడా వచ్చింది. వాళ్ళు కమ్యూనియన్ ఇస్తారు కదా, నేను మార్నింగ్ ఏం తినకుండానే వచ్చి తీసుకుంటున్నాను. కానీ నాకు అసలు కూర్చోలేకపోతున్నాను. చాలా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. నేను ఇంకా ఎప్పుడు అయిపోతే బయటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవాలా అంతలా కూడా నొప్పి వస్తుంది. అయితే నేను ఇలా ద్రాక్షరసం తీసుకుని వెంటనే అయిపోయిన వెంటనే నేను బయటికి వెళ్ళిపోయి ఉండలేకపోతున్నాను. అయితే నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నేను వారం అంతా కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నువ్వు నాకు అప్పచెప్పిన బాధ్యత నేను దాన్ని ఆచరించాలి, దాని బాధ్యతగా తీసుకోవాలి కదా ప్రభువా. నేను ఒక తీర్మానం తీసుకున్నాను. మరి దేవుని పరిచయంలో వాడు ఎలాంటి పరిస్థితి అయినా నేను వెనకంచి వేయకూడదు. నేను మంచం మీద పడిన స్థితి అయితే తప్ప ఎలాంటి స్థితిలోని దేవుని సన్నిధానంలో ఉండాలని నేను తీర్మానం తీసుకున్నాను. నేను ఒక నిమిషమే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను స్తుతి ఆరాధన వరకే ఉంటాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోతానని చెప్పన్నాను. ముందే వెళ్ళిపోతానంటే నేను బయట కూర్చొని రాస్తూ చెప్పాడు, వద్దు నీదే కదా నేమేశారు, కొంచెం ఓపిక పట్టి నేను కొబ్బరి నీళ్ళు తెస్తాను, తాగి కూర్చో వెళ్ళిపోవచ్చులే అని అన్నారు. కానీ మరి ఎంత అద్భుత రీతిగా అయితే నేను ఆ పెయిన్ కూడా మర్చిపోయాను. చర్చిలోనే నాకు హీలింగ్ వచ్చింది. అది స్తుతి ఆరాధనకు ముందే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కడైనా అంటే మర్చిపోయి నొప్పి నువ్వు వస్తుందా లేదా, నొప్పి ఏది అన్నది నేను చెక్ చేసుకున్నాను. మరి ఆ స్టమక్ పెయిన్ కూడా దేవుడు రాకుండా ఎంతగానో ముట్టి స్వస్థపరచాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఇప్పటికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘానికి సంఘ కాపరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే కిందటి వారం చెప్తా ముందటి వారం కూడా చెప్పవలసింది, కానీ చెప్పడానికి అవకాశం లేక చెప్పలేదు. నా సాక్ష్యం ఏంటంటే ఇలాగ మా అల్లుడు వ్యాన్కి వెళ్ళాడు, లోడింగ్ చేస్తాడు. కంచపాలెం వెళ్ళిన వెంటనే ఒక వారము శనివారమో బుధవారమో వెళ్ళిన వెంటనే అతను ప్లేవెట్లు మన డబుల్ గార్డ్ మంచానికి వేస్తారు కదా ప్లేవెట్ సీట్లు, అవి వేసారట. వేసిన తర్వాత 14 వేసారట, ఎక్కించారట వ్యాన్లోకి ఎక్కిస్తే ఆ పక్కన ఉన్న అతను ఏమొచ్చి మీదకి ఎక్కి పట్టుకొని నేను మీదకి ఎక్కిస్తానని చెప్పేసి ఏమొచ్చి మా అల్లుడు చెప్పాడట. అయితే సరే పట్టుకుంటాను శ్రావణ అని చెప్పి పట్టుకున్నాడట. పట్టుకొని మాట్లాడుతూ ఒగ్గేశాడట. అతను ఒగిలిపోతానికి 14 ప్లేవెట్లు ఈ పిల్లడు బీప్ మీద మనిషిలో పడిపోతే బొర్ర ఇలా ముందుకు వచ్చేసి బీప్ మీద పడిపోయేలా చేశాడట. అతను బీప్ ఒక్క 2 పడితే బొర్ర ఈడిపోయిన పరిస్థితి, అంత బరువు ఉన్నాయంట అవి. అయితే బీపీ ఒగ్గేసి బొర్ర ముందు కట్టేసి బీపీ ఒగ్గేసి బయటికి గెంతపోతాడికి వెనక మడము దొరికేసింది ఆ ప్లేవెట్కి. వెనకని పెచ్చు ఇలా మాంసం ఆ వెనక చెప్ప మాత్రం
తెగిపోయింది పూర్తిగా. అది పడపోతాడికి బయటికి గెంతేటప్పటికి. అయితే చాలా 14 గుట్లు పడ్డాయి దానికి. ఆ దెబ్బకి చాలా బాధపడేవాడు. అప్పుడేమొచ్చా నాకు 12 గంటలకి ఫోన్ వచ్చింది. మా పాప ఫోన్ చేస్తాను ఎప్పుడు 10 గంటలకి 9 గంటలకి చేసినప్పుడు నాకు చెప్పలేదు. చెప్పంటేనే ఉండమ్మని తర్వాత చేస్తానమ్మా అని చెప్పేసి ఏదో నీరసంగా చెప్పింది అనమాట. చెప్తే నేను అన్నాను, ఏంటి ప్రభు నేను ప్రార్థన చేసుకుంటాను. ఏదైనా సరే ఒక ఫోన్ ఎత్తకపోయినా సరే నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభా పిల్ల ఫోన్ ఎత్తలేదు, ఇక నా కుమారుడు ఫోన్ ఎత్తలేదు ప్రభా, ఎందువల్ల నాకు తెలియదు ప్రభా, అది తిరిగి నాకు ఫోన్ చేసేలా సహాయం చేయ ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటాను ఏ విషయంలోనైనా సరే. అయితే అప్పుడు మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభా ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు, ఏం జరిగిందో నాకు తెలియదు ప్రభా, వెంటనే వాళ్ళు తిరిగి నాకు ఫోన్ చేసేలా సహాయం చేయతండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. చేసుకున్నప్పుడు 11 అయిపోయింది. 11 అయిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఏమ్మా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేటమ్మా అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే అమ్మ శ్రావణికి ఇలా జరిగిందమ్మా, కంచరపాలెం రామనగర్ హాస్పిటల్లో వేసామమ్మా, అక్కడ చాలా బాగాలేదు, పెచ్చి ఎగిరిపోయింది. కానీ దేవుడి కృప ఎప్పుడు దినదినం కూడా ప్రతి ఒక్కరి కోసం కూడా నేను ప్రార్థన చేసుకుంటాను. కాకపోతే దేవుడి కృప ఎంతగానో బిడ్డపై ఉంది, ఆ వాహనంపై ఉంది. అయితే కాలు అంత పెద్ద దెబ్బ తగిలింది కానీ నరానికి కానీ దానికి దుమ్ముకు కానీ ఏమీ జరగలేదు. దేవుడికి వందనాలు చెల్లించను. ప్రభువా ఇంత గాయం తగిలినప్పుడు కనీసం వెనక మడము మరి ఎగిరిపోయే పరిస్థితి అక్కడ స్థితి అయితే, కానీ ఓన్లీ చర్మంతో ఊడిపోయింది. ఆ చర్మం ఊడిపోయిన చర్మాన్ని మళ్ళీ మీదకి ఇలా అంటించి 14 కుట్లు వేశారంట. అక్కడ వేసినప్పుడు దేవుడికి వందనాలు చేసి, ఎందుకంటే పెద్ద గాయమే తగలవలసిందేమో ప్రభువా, కానీ ఈ చిన్న గాయంతో ఆ బిడ్డని తప్పించావు తండ్రి, నీకు వందనాలు వేసాయి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ మరుస రోజు 3వ రోజు సండే తండ్రి పునరుద్ధాన దినం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర తెల్లవారు 5 గంటలు తెల్లవారు 9 అయింది. నేను ఇక్కడికి వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారు చూసి ప్రార్థన చేసుకుని నేను మరి ఈ దినం నీ సన్నిధిలో ఉండలేకపోయినది క్షమించు ప్రభువా, మరి బిడ్డకి బాగోలేదు, నేను వెళ్తున్నాను తండ్రి అని చెప్పేసి నేను బయలుదేరి వెళ్ళిపోయాను. కానీ దేవుడి ముట్టే స్వస్థపరిచాడు. ఆ చిన్నగా బాగా గాయం అయితే ఉంది, నడవలేకపోతున్నాడు. గోలి చేతికి పట్టుకున్న స్టిక్తో నడుస్తున్నాడు అనమాట. ఆ బిడ్డతో పాటు మా కుమార్తె కూడా వెళ్తుంది మరి లైన్కి ఆ పిల్లడితో పాటు. మరి వెళ్ళకపోతే మరి వాళ్ళ కస్టమర్లు వేరే కస్టమర్ని చూసుకుంటామని చెప్పేసి అన్నారట. అన్నప్పుడు మరి ఈ పిల్ల వెళ్ళవలసి వచ్చింది. అలాగే మీరందరూ ప్రార్థన కూడా పిల్లడి పేరు శ్రావణ్ కుమారు, మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే నాకు కుమారుడి కొరకు, నా కోడల కొరకు, నాకు ఇచ్చిన బిడ్డల కొరకు, ఇచ్చిన గృహాన్ని కొరకు కూడా ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ముందు సాక్ష్యం చెప్తానండి. తర్వాత ఇంకా చాలా మంది చెప్తాను. ప్రయాణాలు ఎప్పుడు ఒకలాగే మనకు అనుకూలంగా ఉంటాయని మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే అబ్రహాము ప్రయాణం చేసినప్పుడు నాకు అబ్రహాము ప్రయాణాలు గుర్తుకొచ్చాయండి. అబ్రహాము ప్రయాణాలు ఎన్నో చేశాడు, ఎన్నో అవకతవకలు పడ్డాడండి అబ్రహాము. చాలా యేసుప్రభు ప్రయాణాలు కూడా, యేసుప్రభు చేసే భూమి ప్రయాణాలు కూడా అంత అనుకూలంగా లేవండి. రాళ్ళు రప్పల మీదనే ఆయన ప్రయాణాలు చేశారు. ఆయన ప్రయాణాలు అంతా మన కోసమే. మన అబ్రహాం ఏంటి, మన పితరుడు ఆనాడు చేసిన ప్రయాణాలంతా కూడానండి వాళ్ళకి అనుకూలంగా ఎప్పుడూ లేవు. కానీ దేవుడే వాడిని నడిపించుకుని వచ్చాడు. ఆ అనుకూలం లేకపోయినప్పటికైనా సరే వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరచగలిగారు ఎక్కడ ఉన్నా సరే. మేము మరి మా పాపకి మ్యారేజ్ అయిన తర్వాత కాకినాడ అనేకమైన ప్రయాణాలు మేము చేసాము. మరి కారు మీద కూడా మేము సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నప్పుడు కూడా మా ప్రయాణాలు చాలా జరిగాయి. ఎక్కడ కూడా మరి సెకండ్ హ్యాండ్తో స్టార్టింగ్లో మేము తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ మా ప్రయాణం ఆటంకం లేదండి. చక్కగా వెళ్ళిపోయారు, చక్కగా వచ్చి బాగా తిరిగేవారు. అలాగే మరి తర్వాత మేము సెప్టెంబర్లో ఈ కారు కొత్త తీసుకున్నాం. అంకుల్ చనిపోయిన వెంటనే అసలు అంకుల్ ఉన్నప్పుడే మేము తీసుకోవాలని ఆశ. ఎందుకంటే అంకుల్ ఒప్పుకోలేదు, బాబు నువ్వు అర్జెంటుగా కొత్త కారు తీసుకోవాలి అని సార్ అని. కానీ ఆయన మనసులో పెట్టుకున్నారు.
పెట్టుకొని నాకు కూడా చెప్పలేదండి, తీసుకున్నారు. అయితే మరి మేము ప్రయాణాలు వెళ్తాం అనుకుంటున్నా, రోజు నేను దేవుడి సందులో అడుగుతానండి, ప్రభు మన బిడ్డల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, మా ప్రయాణాలకు క్షేమకరమైన ప్రయాణం, మనందరం ప్రయాణం కోసం ప్రార్థన చేసుకుంటాం, ఎక్కడికైనా వెళ్ళాలని మనకి ముందుగా తెలిస్తే కనుక. మేము ఆదివారం ఇక్కడ నుంచి వెళ్ళాం కదండి, ఇంటి నుంచి 3:15 ఎంతగా బయలుదేరాము. అంటే పాప వాళ్ళండి ఈవినింగ్ సర్వీస్కి వెళ్తారు ఎవ్రీ సండే, 6:30 కల్లా వాళ్ళు వెళ్ళిపోతారు. మా పిల్లలు ఏంటంటే వాళ్ళు వెళ్ళకుండా మేము రావాలి, మేము ప్రేయర్కి వెళ్ళకుండా మీరు వచ్చేయాలి అది మాకు ఫోన్ చేస్తారు. సరే కదండి, అంటే మమ్మల్ని చూసి వాళ్ళు చర్చికి వెళ్ళిపోవాలని. సరే కదా, మేము ఆ ఉద్దేశంతోనే వెళ్దామని మేము వెళ్ళామండి. నేను ఇంటి దగ్గర ఎప్పుడు ఫ్లాస్క్లో టీ వేసి పెట్టేసుకుంటాను. చేసుకున్న తర్వాత మేము బయలుదేరిపోయిన తర్వాత ఎలమెంట్స్లో దాటిపోయామండి. ఎలమెంట్స్లో దాటిపోయిన తర్వాత సైట్ చేశారు ఏలియా గారు, టీ తాగుదామంటే నేను అంతకు ముందు నుంచే అనకాపల్లి దగ్గరికి వస్తే ఏంటి టీ తాగుదామండి అని అన్నాను. అంటే అలాగే నేను అంటున్నాను ఆపండి అని ముందు అలా డ్రైవింగ్ చేసుకుని వచ్చేస్తున్నారు. వస్తూ ఎలమెంట్స్లో దాటిపోయిన తర్వాత ఆపేరండి, సైడ్కి ఆపేరు, టీ తాగి మళ్ళీ బండి స్టార్ట్ చేస్తారు. కొద్ది స్టార్ట్ అయింది, కొంచెం అలా జస్ట్ ఎదుర హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది, బంక్ వరకు వస్తే కార్ ఇంకనే బంక్ దగ్గరికి వస్తామండి. అన్నీ బాగున్నాయి అక్కడ, ఫెసిలిటీ మాకు అన్నీ బాగానే ఉన్నాయి, షాపులు అన్నీ. కార్ కదలతలేదు, పెట్రోల్ చూస్తున్నదంటే పెట్రోల్ ఉందన్నారు, పెట్రోల్ ఉందన్నారు. అలాగా ఈయన చూస్తున్నారు, అవ్వట్లేదు. అవ్వకపోతే ఇంక నేను ఇద్దరు కూడా క్రిస్టియన్ అబ్బాయిలే. మా కార్ ఆగిపోవడం వాళ్ళకి అదే కార్ ఫ్రంట్ క్రాస్ ఉండడం వల్ల కుర్రాళ్ళిద్దరు వచ్చి ఒక చాలా ట్రై చేస్తాడు, అందులో ఒక అబ్బాయి మాత్రము, అయినా అవ్వలేదు. అవ్వకపోతే ఇంక నేను వెంటనే వాళ్ళు పెట్రోల్ బంక్ అబ్బాయిలు మెకానిక్ వాళ్ళ షాప్ నెంబర్ ఇచ్చారు గారికి. 2-3 నెంబర్లు వేసి చేస్తున్నారు. సండే కదండి, ఎవరో వాళ్ళు సినిమాలకు వెళ్ళిపోవడం, ఎంజాయ్ అవి ఫ్యామిలీస్తో గడుపుతూ ఉంటారు కదా. సరే కదండి, నేను ఫోన్ చేస్తాను. పాపం ఏంటంటే ఒక అబ్బాయి వస్తాను అంటున్నాడు, కొంచెం లేట్ అయిపోయింది. అలాగా మొత్తానికి మెకానిక్ అతను మరి ఇప్పుడైతే అవ్వదండి, మీకు మేము వెహికల్ పంపిస్తాము, మీరు ఎక్కడికి వెళ్ళండి, మా వెహికల్ మీద డ్రైవర్ వెహికల్ పంపిస్తాము, మీరు వెళ్ళిపోండి అన్నారు. సరే ఏలియా గారు వెంటనే వెహికల్ పంపించండి అంటే మంచి వెహికల్ వచ్చిందండి. మేము ఆ సామాన్లు మేము అందులో చేసుకొని మళ్ళీ షేప్గా దేవుడు బిడ్డల దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కారు మరి మెకానిక్ పై వచ్చి ఆ కారు వాళ్ళ షోరూమ్ తీసుకొని వెళ్ళిపోయాడు. చిన్న ప్రాబ్లం ఏంటండి, మరి దేవుడు ఎందుకు మరి అక్కడ ఆ రీతిగా మరి ముందుకు వెళ్ళకుండా, అది ఏది ఏమైనా దేవుడు చెప్తాం, ఎందుకంటే కారు అయితే మనది కొత్తది. ఇంకా వెంటనే మేము సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయామంటే తర్వాత మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మళ్ళీ మెకానిక్ వాళ్ళే షోరూమ్ అంటే మాకు మెకానిక్ షాప్ అతనే కారు కాకినాడ బయటికి తీసుకొచ్చి కారు మళ్ళీ అప్పగించాడు. నిజంగా చూడండి, ఎప్పుడు ప్రయాణాలు ఎప్పుడు ఒకలాగా కాకపోతే దేవుడు మళ్ళీ క్షేమంగా తీసుకుని వెళ్ళి మళ్ళీ క్షేమంగా తీసుకొని వచ్చాడు. ఎందుకంటే అందరూ మేము వెళ్తున్నామని కానీ ప్రార్థనలు చేస్తారు, క్షేమకరమైన ప్రయాణాలు చేస్తే ఎప్పుడు లేదు. ఎందుకు సుంతం గారు నెక్స్ట్ డే మార్నింగే ఫోన్ చేశారు నాకు. నేను అప్పుడే లేచాను, అంటే అమ్మగారు వాకింగ్ క్లాస్ కదా అక్కడ ఉద్దేశంతో పప్పు చేశారు, క్షేమంగా వెళ్ళిపోయారండి. ఇంక నేను చెప్పలేదు, బాగానే వస్తామంటే కొంచెం లేట్ అయిందండి అన్నాను అంతే. తర్వాత లక్కమారి చేసింది, బాగానే వస్తామమ్మా అని చెప్పాను నేను. అప్పుడు నిన్న కూడా మరి బాగానే క్షేమంగానే మేము 3 అవర్స్లోనే ఇంటికి వస్తామండి. అది దేవుడు చేసిన గొప్ప మేలు. అది చూడండి, కారు ఎక్కడో మనుషులు లేని నిర్మనుష్య స్థలంలో ఆగిపోయి ఉంటే అప్పటికే చీకట పడుతుంది కొంచెం. చూడండి, కరెక్ట్గా మాకు మేము అదే సంతోషించాం, బంక్ దగ్గర ఆగిపోయింది, అన్ని వసతులు ఉన్నాయి, చక్కగా కూర్చోడానికి అన్ని బాగానే ఉన్నాయి. దేవుడు చేసిన గొప్ప మేలు బట్టి దేవునికి మరి నేను నిండు కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. అయితే మరి మేరీ సుజాత గారు ఇప్పుడే నాకు ఫోన్ కూడా చేసిందండి. మరి వచ్చే ఆదివారం ఫాదర్స్ డే, మనం 3 వీక్స్ బ్యాక్ మదర్స్ డే పోయిన నెలలో మనం ఏ నెలలో చేసుకున్నాం, బాగా మనం సపోర్ట్ చేశారు మరి జెంట్స్ అందరూ కూడా. కాబట్టి ఫాదర్స్ డే వచ్చే ఆదివారం అందరూ రావాలండి, ఫాదర్స్ అనే వాళ్ళు అందరూ రావాలి, జెంట్స్ కూడా రావాలి, ఫెమినిస్టులు కూడా రావాలి. తప్పకుండా ఏ సాకులు చెప్పకూడదు, డ్యూటీలు ఉన్నా సరే ఆమె తప్పకుండా వచ్చి తీరాలి. దేమా తప్పకుండా రావాలి. అయితే ఎంతమంది ఉన్నారు నేను ఈరోజు ఇప్పుడు పేర్లు చదువుతున్నానండి. ఫస్ట్ మైకిల్ గారు, 2 దివాకర్ గారు, సామ్యుల్ గారు, బంగారు శెట్టి గారు, ఎస్ ప్రసాద్ గారు, ఎస్ రాజు, పీటర్ గారు, సత్యబాబు,
యేసుదాసు, వంశీ, కనకరాజు, ఇందిరా జోషి, వెంకట్రావు గారు, ఎం రాజు, ఎం సాయి, ఆమోస్ గారు, దేవుడు రాములమ్మ, ఎస్ డేవిడ్ గారు, బుడత ప్రసాద్ గారు, నాయుడు దేవి అలాయనండి, సీమోను, మరి ఆస్ట్రేలియా గారు, యోబు గారు, రమణ, మంగా వాళ్ళ కుమారుడు రాజు. మరి ఆ రోజు తప్పకుండా రావాలండి. ఎందుకంటే మీ బిడ్డలు తండ్రులు అయ్యారు. సంఘం ఎంతో బాధ్యతగా ప్రార్థన చేస్తుంది. వాళ్ళు రాకపోయినా మేము ప్రార్థన చేస్తాం సంఘం అంతా. కాబట్టి దేవుడు కృపను బట్టి తండ్రులు అయ్యారు కాబట్టి మీ బిడ్డలు మాత్రము ఆ రోజు ఎలాగైనా తల్లి లేని వారు మీరు చెప్పి తీసుకురండి మందిరంలోకి. ఆ రోజు జెంట్స్ అందరికి ప్లేస్లు అండి, స్త్రీలందరూ బయట. అందరు అరేంజ్మెంట్స్ ఉంటాయండి. కుర్చీలు వేస్తాము, ఫ్యాన్లు పెడతారు. యోగ గారు, డేవిడ్ బ్రదర్ కూడా స్టాండ్ ఫ్యాన్లు పెడతారు. ఎవరు చింతించకండి. బయట నుంచి అవుటర్స్ కూడా చాలా మంది వస్తున్నారు, గెస్ట్లు వస్తున్నారు, మంచి స్పీకర్ వస్తున్నారు మనకి వాక్యం చెప్పడానికి. కాబట్టి ఆ రోజు మాత్రము స్త్రీలు అందరూ రావాలి. మీ యవనస్తులు, మీ కొడుకులు, మీ కోడళ్ళు అందరూ రావాలండి. మంచి అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ రోజు స్పెషల్ మంచి లంచ్ ఉంటుంది. మరి ఫాదర్స్ అనే వాళ్ళందరికీ మంచి బహుమతులు ఉంటాయి. మరి సుజీ గ్రూప్ లో పెట్టింది కదా పార్టిసిపేట్ టెస్ట్ ఏంటంటే యోగా గ్రంథం. మీరు చదివినా చదవకపోయినా పార్టిసిపేట్ చేయాలండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్లస్ బహుమతులు ఉన్నాయి. చిన్న చిన్న కాదండి, మంచివే ఉంటున్నాయి. ఎందుకంటే ఫాదర్స్ కాబట్టి మరి మంచివే శ్రేష్టమైనవి ఇవ్వాలి. మరి అందరూ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే బ్లూ షర్ట్లు వేసుకుంటే బాగుంటుంది. మరి ఆ రోజు స్తుతి ఆరాధన కూడా ఫాదర్సే చేస్తారు. మనం అందరూ సంతోషించి ఆనందించాలి. కాబట్టి ప్రసాద్ గారు ఏంటి మరి వంశీ, అలాగనే మరి ఆ రోజు యేసుదాస్ కూడా రావాలి. అలాగే సీమోన్ కూడా వస్తాడు. యేసురాజా జీవన్ జత్తి గారు పెద్ద అబ్బాయి అండి. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత, భోజనాలు అయిపోయిన తర్వాత మరి ఫాదర్స్ అందరూ ఉంటే పాట ప్రాక్టీస్ మరి పాస్టర్ గారు ఏలియా గారి ద్వారా కదా మీరు పాటలు ప్రాక్టీస్ చేయాలి. ఆ రోజు స్తుతి ఆరాధన మీరే సెలెక్ట్ చేసుకోండి. పాటలు భోజనాలు అయిపోయిన తర్వాత ఆయన సపోర్ట్ చేస్తారు పాస్టర్ గారు మీకు. కాబట్టి ఎంతో మరి దూరం సుజీ, సునీల్ కూడా మరి బిడ్డలు, యమన బిడ్డలు మరి ఎంతో మనల్ని ఉత్తేజపరచడానికి ఒక మంచి అక్కడున్నా సరే ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది, అందరినీ సంతోషపరచడానికి. మరి ఏ సంఘంలో కూడా ఇలాంటి చేయట్లేదు. కానీ ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన అది గొప్ప కృపే. ప్రతి దానికి ఆయన అన్ని వసతులు ఇచ్చాడండి. అది మనం ఉపయోగించుకోవట్లేదు సరిగ్గా. కాబట్టి అందరూ కూడా ఆ రోజు మాత్రం ఇప్పుడు పేర్లు చదివాను కదండి, అందరూ రావాలి. అలాగని జెంట్స్ ఫాదర్స్ కదండి, యవనస్తులు కాదు, యవనస్తులు కూడా ఉండాలి. యవనస్తులు కూడా మన బాయ్స్ అని కూడా ఆ రోజు మన డ్యూటీలను సెలవు పెట్టుకుని రావాలి తప్పకుండా. పేర్లు ఇంకేమింది మనకి మౌలి ఉన్నాడు, అభి అలాగా అభి వచ్చేస్తాడు. బండు రాలేదు ఈరోజు రాలేదు. కాబట్టి ఇప్పుడు అయిపోయిన వెంటనే మరి వంశీ కూడా దేవుడి కృపను బట్టి మరి ఈ సంవత్సరం మరి తండ్రి అయ్యాడు కాబట్టి మరి మంచి ఛాన్స్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరూ కూడా మరి వచ్చే ఆదివారం అండి సమయానికే రండి. అతిథులు గెస్టులు కూడా సమయానికే వస్తారు. అన్ని చక్కగా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మంచి బహుమతులు అన్ని బాగానే ఉంటాయండి. దేవుడి మాట మిగతా ఏమన్నా మరి పాస్టర్ గారు మీకు తెలియజేస్తారు. దేవుడి మాటలు ఆశీర్వదించుకుంటారు. ప్రకటనలో కొన్ని విషయాలు ఆల్రెడీ తెలియజేశారు. సండే స్కూల్ ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటలకు మార్చబడ్డదండి. మీ పిల్లలని ఆదివారం ఉదయం 9 గంటలకే మరి మందిరానికి పంపించవలసిందిగా కూర్చున్నాం సండే స్కూల్. మరి భోజనం అయిన తర్వాత ప్రతి ఆదివారం ఇక్కడ నుంచి పాటలు ప్రాక్టీస్, వర్షిప్ సాంగ్స్ ప్రాక్టీస్ మరి భోజనం అయిన వెంటనే ఉంటుంది. తర్వాత యూత్ మీటింగ్ ఉంటుంది, గమనించండి. అలాగే రేపటి ఆదివారం కొరకు ఈ ఆదివారం రోజునే భోజనాలు అయిన తర్వాత మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదివారం కనుక వచ్చే ఆదివారం ఫాదర్స్ డే, తండ్రుల దినోత్సవం కనుక దాని నిమిత్తమే కొన్ని పాటలను ప్రాక్టీస్ చేయాలని ఆలోచిస్తున్నారు కనుక భోజనం అయిన వెంటనే యూత్ వారు అలాగే పాటలు పాడాలనే ఉత్సవం కలిగిన వారందరూ కూడా మరి మందిరంలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఫాదర్స్ డే గురించి వచ్చే ఆదివారం తండ్రుల దినోత్సవం అండి, 21వ తారీఖు జ్ఞాపకం ఉంచుకోండి. మరి దీని గురించి మేరీ సుజాత గారు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఎందుకంటే తల్లుల దినోత్సవం చాలా గ్రాండ్గా జరిగింది కదా, తండ్రుల దినోత్సవం కూడా గ్రాండ్గా చెయ్యాలని ఆమె ఆశ. దాని నిమిత్తమే ఆమె ఏం చెప్పారంటే, మీరు ఖచ్చితంగా మరలా మీరు ఈ ఆదివారం కూడా అనౌన్స్ చేయండి బావగారని తెలియజేశారు. ఆమె చెప్పారు అనౌన్స్ చేయమనేసి. కనుక నేను ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఘనంగా జరగాలని మేరీ సుజాత గారు యొక్క ఆశ. కనుక ఆశను మీరు అందరూ నెరవేర్చాలి. తల్లులైన వారు, భార్యలైన వారు మీ యొక్క భర్తల్ని, మీ యొక్క కుమారుల్ని దినం తప్పుకోకుండా వచ్చి ఆదివారం మందిరానికి పంపించవలసిందిగా కోరుచున్నాను, రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మరి వచ్చే ఆదివారం ఈ యొక్క తండ్రుల దినోత్సవం కనుక ఈ కార్యక్రమం తండ్రులైన వారే మరి పార్టిసిపేట్ చేస్తారు, పాల్గొంటారండి దీంట్లో. ప్రతి కార్యక్రమం కూడా ఇంక్లూడింగ్ విశ్వాస ప్రమాణం చదవడంలో కానీ, వాక్య భాగం చదవడంలో కానీ, ప్రార్థించడంలో కానీ, స్తుతి ఆరాధన చేయడంలో కానీ అన్ని యాక్టివిటీస్ అంతా కూడా తండ్రులు మాత్రమే చేస్తారు. కనుక మీ యొక్క పేర్లని పోయిన వారం కూడా చెప్పాను, మీ పేర్లు ఇవ్వండి నాకు. మరి ఏ యొక్క ఐటెంలో మీరు పార్టిసిపేట్ చేస్తారో మీ యొక్క ఇంట్రెస్ట్ని మాకు తెలియజేయమని చెప్పని ఎవరు ఇవ్వలేదు. కనీసం ఈ దినాన్నైనా ఆరాధన అయిన తర్వాత మీరు పాటలు పాడాలనుకుంటున్నారా, లేకపోతే వాక్యం చదవాలనుకుంటున్నారా, ఉత్తర ప్రచుతుల భాగాన్ని మీరు వివరించాలనుకుంటున్నారా, దేంట్లో మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంది, ఆశ ఉందో దాన్ని నాకు తెలియజేస్తే వచ్చే ఆదివారం ప్రోగ్రామ్ సీట్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తాము. దాని ప్రకారంగా తండ్రులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో ఉంటారండి. మిగతా తల్లులందరూ వెనకాల బెంచీలు మీరు కూర్చోవచ్చు. తండ్రులైన వారు, పురుషులైన వారు ఎదర బెంచీలో కూర్చోండి. ఒకవేళ సంఘంలో సరిపోతే మరి వెనకాల కూడా వేయబడినటువంటి ప్రత్యేకంగా ఇవ్వబడిన కుర్చీలో మీరు కూర్చోవచ్చు. స్త్రీలైనటువంటి వారు గమనించి మరి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడా దేవుని మహిమతో జరిగేలాగా మరి తెలియజేసిన విధంగా ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఉంటుంది. ఆ రోజు గెస్ట్ స్పీకర్ బయట నుంచి వస్తున్న వర్తమానికులు కనుక ఎంతో క్రమంగా మనము ఆ దినాన్న ఉండి ప్రభువుని మహిమపరచాలని తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘాన్ని ప్రేమించి సుమతం గారు ఇవి మీకు ఎదుర్కోకుండా కనపడుతున్నటువంటి ఈ యొక్క క్లాత్స్ మీరు చిన్న కాదమ్మ కదమ్మా మా చర్చ కోసం ఇది చర్చ కోసం కొత్త దాని కట్టడం కోసం ఓకే అలాగండి. మరి యొక్క క్లాత్స్ చాలా చక్కగా అందంగా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. లేస్తో పుట్టపడ్డాదేవి కదండి. మరి సొంతంగా ఎంతో శ్రద్ధ తీసుకుని దీన్ని క్లాత్ కొని కుట్టించి మరి యొక్క దేవుని మందిరంలో అలంకారంగా ఇవి ఉండాలన్న విషయాన్ని ఆమె ఎంతో ఆశతో మనకి యొక్క క్లాత్స్ మనకు ఇచ్చారు. కనుక సంఘానికి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వారంలో పుట్టినరోజులు, పెండు రోజులు జరుపుకుంటున్న వారు మరి ఒక నీల్ కుమార్ గారి యొక్క మనవరాలు 16వ తారీఖున ఆమె పుట్టినరోజు అండి. పెండ్లి రోజులు ఎవరు లేవు. ఎవరైనా ఉంటే కనుక పుట్టినరోజులు, పండుగ రోజులు ఉంటే కనుక ఆ పెండ్లి రోజులు ఉంటే మాకు తెలియజేయాల్సిన కోరుచున్నాను. నేను గత ప్రార్థిస్తాను. 22 అంటే వచ్చేవాళ్ళం. అలాగే చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, సర్వశక్తి, కృపాని, కరుణ సంపన్న కృపణ మదవ మీ పరిశుద్ధ పదాలు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు కార్యక్రమంలో మీరుండి అధ్యక్షత వహించి ప్రభాని పరిశుద్ధాత్మని వెల్లడి చేసి ఈ కార్యక్రమం నీకు మరి క్రమంగా జరగడానికి నీకు కృప చూపించావు. ప్రభు చేస్తున్న సహాయం అంతటిని పెట్టుకోవడం నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను. బిడ్డలు సాక్ష్యాలు తెలియజేశారు. వారి అవసరం ఏంటో మీకు తెలిసిన ప్రభా ప్రతి అవసరతలను మేము మహిమేశ్వరులో తీర్చమని కూడా అడుగుతున్నాం తండ్రి. సత్య గ్యాస్ విషయంలో చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి కొరతలన్నిటి నుంచి కూడా తొలగించి సమృద్ధిని బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాం. బీదలకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిబద్ధమైన బలహీనతలన్నిటి నుంచి ప్రభా విడుదల అనుగ్రహించింది. నజరేయుడైన యేసయ్య నామంలో అమూల్యమైన రక్తాన్ని బిడ్డపై ప్రోక్షించి సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. ఇదిగో మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు విడుదల అనుగ్రహించి మీరు మహిమ పొంది బిడ్డను మరి ఎక్కువగా నీ యొక్క పరిచర్యలో వాడుకోమని కూడా అడుగుతున్నాం ప్రభా. ఇక మంగం గారు అల్లుడికి కలిగినటువంటి గాయాన్ని
స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి ఈ యొక్క స్వస్థత బిడ్డకు అనుగ్రహించి లేవనెత్తిని సాక్షిగా వాడుకోమని కూడా అడుగుతున్నాం. అవును ప్రభు, మేము కూడా తండ్రి గత వారంలో ప్రయాణంలో మీరు చేసిన సహాయం బట్టి నీ స్థుతులు స్తోత్రాలు. మరి ఏమీ అటువంటి అవంతరాలు మాకు కలక్కోకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చి సంఘానికి మీరు నడిపించినందుకు మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించమంటున్నాం. నా పట్ల, మా పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘం పట్ల నువ్వు చేస్తున్న అనేకమైన మేలు మహోపకారాలు అన్నింటిని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. కొద్దిని మోకాలకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కానుకల్ని సమర్పించుకుందామండి. సత్య సువార్త సర్వస పాఠ పుస్తకం నుంచి 384వ పాట. అందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకున్నాం. రాజాని భవనంలో రేయం పగలు వేచి ఉందనే పాటను పాడుకుంటూ Kani
రాజానిగా దయచేసి అందరూ కూర్చున్నాం. సమర్పించబడిన కానుక నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. చేస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా నా తండ్రి నాయన సృష్టికర్తమైన దేవా నా తండ్రి నీకే వందనాలైన స్తోత్ర తండ్రి ప్రభా. గత ఆదివారం నుంచి నాయన ఇంతవరకు తండ్రి ప్రభా నీ కృపా నీ బాబుతల నీ సన్నిధి మాకు తోడై నుంచి మమ్మల్ని నడిపించినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా నాయన. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభా నాయన వేసిన కానుకలు తండ్రి ప్రభా గుప్పుడుతో తండ్రి ప్రభా నీ సన్నిధానంలో నీ బిడ్డలు వేస్తూ ఉండగా తండ్రి ప్రభా నాయన తండ్రి నాయన ప్రతి ఒక్క గుప్పుడిని నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా ఇస్తాను స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన. ఈ దినం ఇచ్చిన వాక్యం తండ్రి ప్రభా నాయన ఏ సాధన తండ్రి ప్రభా నాయన దొంగిలించకుండా తండ్రి ప్రభా నాయన తండ్రి నాయన ఆ వాక్యం తండ్రి నాయన మా హృదయాల్లో పల్లెత్తు చేసేలా నీ కృప మాకు సహాయం చేయండి ప్రభా. యేసయ్యాని పొందనా తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన. తండ్రి నాయన ఎంతమందో తండ్రి ప్రభా ఈ వడదెబ్బలకి తండ్రి ప్రభా నాయన యేసయ్య తండ్రి నాయన తండ్రి ప్రభా తండ్రి ముసలివాళ్ళు తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా అల్లాడుచున్నారు తండ్రి ప్రభా నాయన. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా నీ కృప నీ కాపుదల నీ సన్నిధి తోడై ఉంచి తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నాయన ఈ చిన్న ప్రార్థన తండ్రి యేసు నామములో నైనా బ్రతిమలాడి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.